భీష్మ ప్రతిజ్ఞతో సుమారు 105 ఏళ్ల క్రితం ప్రారంభమైన తెలుగు చలనచిత్ర పరిశ్రమ బహుముఖాల విజృంభించి అతి తక్కువ కాలంలోనే ఆంధ్రప్రదేశ్ అంతటా వ్యాపించింది, మహోజ్వలంగా వెలిగింది. 105 సంవత్సరాల ఈ సుదీర్ఘ యాత్రలో ఎంతో మంది మహామహులైన నిర్మాతలు, దర్శకులు, రచయితలు, సంగీత దర్శకులు, గాయకులు, ఛాయాగ్రాహకులు, నటీనటులు, అనేక అంశాలకు చెందిన ఇతర సాంకేతిక నిపుణులందరూ తెలుగు చలనచిత్ర కళ అభివృద్ధి కోసం ఎంతగానో శ్రమించారు, వారి జీవితాలను అంకితం చేశారు. అటువంటి వారిలో మొట్టమొదటి స్మరించుకోవలసిన వ్యక్తి రఘుపతి వెంకయ్య. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆద్యుడైన రఘుపతి వెంకయ్య 1869లో బందర్లో జన్మించారు. సుప్రసిద్ధ విద్యావేత్త, బ్రాహ్మ సమాజ స్థాపకుల్లో ఒకరైన రఘుపతి వెంకటరత్నం నాయుడు వీరికి అన్నగారే. రఘుపతి వెంకయ్య తన వృత్తి జీవితాన్ని స్టిల్ ఫోటోగ్రాఫర్ గా మద్రాసులో ప్రారంభించారు. ఆ స్థాయి నుంచి అంచెలించెలుగా ఎదిగి సినిమా థియేటర్లను, స్టూడియోలను నిర్మించే స్థాయికి చేరుకున్నారు. రఘుపతి వెంకయ్య తెలుగువారిలో ప్రప్రథమంగా ఫిల్మ్ ఎగ్జిబిటర్, తొలి తెలుగు మూకీ సినిమా నిర్మాతే కాక మొట్టమొదటి స్టూడియో నిర్మాత కూడా. 1913లో భారతదేశపు తొలి మూకీ చిత్రం రాజా హరిశ్చంద్ర విడుదల కావడానికి చాలా కాలం ముందే మద్రాసులో 1909లోనే ఇంగ్లీషు వాళ్ళు తీసిన మూకీ చిత్రాల ప్రదర్శనతో సినిమా ప్రదర్శనకు నాంది పలికారు రఘుపతి వెంకయ్య. మద్రాసులో మొట్టమొదటి సినిమా థియేటర్ గెయిటీతో పాటు సినిమాల నిర్మాణానికి గ్లాస్ స్టూడియో కూడా నిర్మించారు. తొలి తెలుగు మూకీ చిత్ర దర్శకులు, తొలి తెలుగు హీరో ఆర్ఎస్ ప్రకాష్ రఘుపతి వెంకయ్య కుమారుడే. స్వర్గీయ రఘుపతి వెంకయ్య పేరుతో మన రాష్ట్ర ప్రభుత్వం ఒక అవార్డును నెలకొల్పింది. తెలుగు భాషలో తీసిన తొలి మూకీ సినిమా భీష్మ ప్రతిజ్ఞ, తెలుగు నేలపై తీసిన తొలి మూకీ సినిమా భక్త మార్కండేయ, తొలి తెలుగు టాకీ భక్త ప్రహ్లాద, ఇలా మొదటి నుంచి తెలుగులో అన్ని పౌరాణిక సినిమాలే వచ్చాయి. అంతకు ముందు వరకు స్టేజి మీద ప్రదర్శించే పౌరాణిక నాటకాలే ఆ కాలంలో ప్రధాన వినోద సాధనాలుగా ఉండేవి. ప్రేక్షకులకు చిరపరిచితమైన ఆ పౌరాణిక నాటకాలనే సినిమాలుగా పద్యాలతో సహా యథాతథంగా వెండి తెరపైకి మలిచేవారు. ప్రారంభంలో వచ్చిన తెలుగు సినిమాలన్నీ పౌరాణికాలే కావడం వెనుక ఉన్న చరిత్ర ఇది. ఈ పరిస్థితి 1936 వరకు కొనసాగింది. 1936 తొలి తెలుగు సాంఘిక చిత్రం ప్రేమ విజయం విడుదలైంది. అప్పటి వరకు పౌరాణికానికి అలవాటు పడిన తెలుగు ప్రేక్షకులు ఆ చిత్రాన్ని ఆదరించలేదు. తర్వాత 1938లో రంగూన్ రౌడీ అనే స్టేజి నాటకం ఆధారంగా హెచ్ఎం రెడ్డి, బిఎన్ రెడ్డిలు గృహలక్ష్మి తీశారు. మద్యపానం వల్ల కలిగే అనర్థాలను వెల్లడిస్తూ పాతివ్రత్య సాంప్రదాయాన్ని ప్రబోధించిన ఈ సాంఘిక చిత్రం ఘన విజయం సాధించింది. గృహలక్ష్మి ఘన విజయంతో తెలుగులో సాంఘిక చిత్రాల నిర్మాణ పరంపర ప్రారంభమైంది. తెలుగు చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఆనిముత్యాల్లాంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన మహాదర్శకుడు బిఎన్ రెడ్డి. పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు అందుకున్న బిఎన్ రెడ్డి మల్లేశ్వరి చిత్రాన్ని 1951లో తీశారు. 1938 ప్రాంతంలో ఒక షూటింగ్ కోసం హంపి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణదేవరాయల కాలాన్ని బ్యాక్గ్రౌండ్ గా తీసుకుని ఒక ప్రేమ కథా చిత్రాన్ని నిర్మించాలన్న ఆలోచన బిఎన్ రెడ్డి కలిగింది. ఆ ఆలోచన నిజ రూపం దాల్చడానికి సుమారు 12 ఏళ్లు పట్టింది. చివరకు ఇల్లాస్ట్రేటెడ్ వీక్లీలో వచ్చిన ఒక కథ, భారతీయులో అచ్చైన బుచ్చిబాబు కథ, ఈ రెండు దేవులపల్లి కృష్ణశాస్త్రి చేతుల్లో మల్లేశ్వరి కథగా రూపుదిద్దుకున్నాయి. సాలూరు రాజేశ్వరరావు, అద్దేపల్లి రామారావులు కలిసి కమనీయ సంగీతం అందించిన ఈ చిత్రంలో ప్రతి ఒక్క పాట ఒక్కో ఆనిముత్యం. ఆకాశ వీధిలో, మనసున్న మల్లెలు మాలలు గానే, కోతిబావకు పెళ్ళంట, పిలిచిన బిగువటరా మొదలైన అన్ని పాటలు రసగులికలే. దేవులపల్లి పాటలు, మాటలు, ఘంటసాల భానుమతుల గాంధర్వ్య గానం, హీరో హీరోయిన్లుగా ఎన్టీ రామారావు, భానుమతుల అపూర్వ నటన, ఏకే శేఖర్ కళా దర్శకత్వం, ఇంకా అనేక మంది సాంకేతిక నిపుణుల కృషిని సమర్థవంతంగా ఉపయోగించుకుని తెలుగువారు ఎన్నటికీ మర్చిపోలేని అపురూప కళాఖండంగా మల్లేశ్వరిని అందించిన ఘనత బిఎన్ రెడ్డికే దక్కింది. దేశ జనులు శ్రీరాముణ్ణి, శ్రీకృష్ణుడిని నమ్మినంత కాలం ఎన్టీఆర్ ను మర్చిపోలేరు. ఈ మాట అన్నదెవరో కాదు, తెలుగు చలనచిత్ర మూల స్తంభాల్లో ఒకరైన మహానటులు అక్కినేని నాగేశ్వరరావు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి మాటల్లో అయితే, చలనచిత్ర రంగంలో వివిధ శాఖల్లో తన విశిష్ట వ్యక్తిత్వాన్ని ముద్రించి తెలుగు జాతి గొంతును అంతర్జాతీయ స్థాయిలో వినిపించే చరిత్రకెక్కిన నాయక నటమౌళి నందమూరి తారక రామారావు గారు. పౌరాణిక పాత్రలు చేయడంలో ఎన్టీ రామారావు ఒక అద్భుతం. కృష్ణుడిగా, రాముడిగా ఎన్నో చలనచిత్రాల్లో ఆయన ధరించిన వేషాలు ఆయనను వెండితెర వేల్పును చేశాయి. పౌరాణిక కథానాయకుడి వేషాలే కాకుండా రావణుడు, దుర్యోధనుడు,
దుర్యోధనుడు వంటి విలన్ పాత్రలు కూడా పాజిటివ్ గా తీసి బేష్ అనిపించుకున్న ఘనత కూడా ఎన్టీఆర్దే. 1949లో మన దేశం చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఎన్టీఆర్ ఆ తర్వాత రెండేళ్లకు 1951లో విడుదలైన పాతాళ భైరవి చిత్రంతో స్టార్ అయ్యారు. 1957లో విడుదలైన మాయాబజారుతో అపరకృష్ణుడైనారు. ఎన్టీఆర్ తన సినీ జీవితంలో నటించిన 42 పౌరాణిక చిత్రాల్లో 20 చిత్రాల్లో కృష్ణుడిగా, 6 చిత్రాల్లో శ్రీరాముడిగా నటించారు. రామారావు నటించిన చిత్రాల్లో పాతాళ భైరవి రజతోత్సవం జరుపుకుని తొలి తెలుగు చిత్రంగా మల్లేశ్వరి మొట్టమొదటిసారిగా విదేశాలకు వెళ్లిన తెలుగు సినిమా కావడం విశేషం. కేవలం పౌరాణికాలు, జానపదాలు మాత్రమే కాకుండా సాంఘిక చిత్రాల్లో కూడా తన అద్భుత నటనతో అందరినీ మెప్పును పొందారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ నటించిన తొలినాటి చిత్రాల్లో గుడిగంటలు చిత్రానికి నంది అవార్డు వచ్చింది. వరకట్నం దురాచారం పైన ఎన్టీఆర్ నిర్మించిన వరకట్నంకు కేంద్ర ప్రభుత్వం అవార్డు వచ్చింది. ఎన్టీఆర్ నిర్మించిన తాతమ్మ కళలకు కూడా నంది అవార్డు వచ్చింది. ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన మాయాబజారు, గుండం కథ, సంసారం, అగ్గిరాముడు, రక్త సంబంధం, నర్తనశాల, పాండవ వనవాసం, శ్రీకృష్ణ అవతారం, రాము, కోడలదిద్దిన కాపురం, దేశోద్ధారకుడు, దేవుడు చేసిన మనుషులు, అడవిరాముడు, యమగోళ, సర్దార్ పాపారాయుడు, కొండవెటి సింహం మొదలైన చిత్రాలు రజతోత్సవం జరుపుకున్నాయి. ఇక శతదినోత్సవాలు జరుపుకున్న చిత్రాలు ఎన్నెన్నో. ఎన్టీఆర్ ప్రతిభావంతుడైన దర్శకుడు కూడా. ఆయన స్వయంగా దర్శకత్వం వహించి నటించిన చిత్రాలు సుమారు 20 వరకు ఉంటాయి. వీటిలో ఎక్కువ భాగం అధిక ప్రజాదరణ పొందినవే. వెండి తెరపై సంపాదించుకున్న ఇమేజ్ ఆయనకు రాజకీయంగా కూడా ఎంతో ఉపయోగపడింది. రాజకీయ రంగ ప్రవేశం చేసిన కొన్ని నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాగలిగారు. ఎన్టీఆర్ ఇది ఒక ప్రపంచ రికార్డు. రాజకీయ నాయకునిగా కూడా తనదైన శైలిని ప్రదర్శించి ప్రజల మెప్పు పొందారు. తెలుగు ప్రజలకు ప్రపంచవ్యాప్త గుర్తింపును తెచ్చిపెట్టారు. జీవిత చర్మాంకంలో ఆయన తీసుకున్న కొన్ని సంచలన నిర్ణయాల ప్రభావం రాష్ట్ర రాజకీయాలపైన, వ్యక్తిగతంగా ఎన్టీఆర్ జీవితం పైన ఊహించిన విధంగా ప్రభావాన్ని చూపాయి. అయినప్పటికీ ఆంధ్రుల హృదయ సార్వభౌముడిగా తెలుగు సినిమా రంగం పైన, ఆయన ప్రజలపైన ఎన్టీఆర్ వేసిన ముద్ర మరుపురానిది, మరవలేనిది. అక్కినేని కన్నా ముందే 1939లో వరవిక్రయం చిత్రం ద్వారా భానుమతి సినీ రంగ ప్రవేశం చేశారు. 1945లో విడుదలైన స్వర్గసీమ, 1946లో విడుదలైన గృహప్రవేశం చిత్రాలు ఆమెను స్టార్ని చేశాయి. నాటి నుంచి నిన్న మొన్నటి మంగమ్మ గారు మనవడు పెద్దరకం వరకు కథానాయకు నుంచి నాయనమ్మ పాత్రల వరకు ఎన్నో ఆదర్శవంతమైన వైవిధ్యభరితమైన పాత్రలను ఆమె పోషించారు. గృహప్రవేశం చిత్రంలో తెలుగు సినిమాల్లో తొలి ఫెమినిస్టుగా దర్శనమిచ్చిన భానుమతి అంతా మన మంచికే చిత్రంలో స్త్రీలను బేలగా చూసేవారికి, నయవంచకులకు బుద్ధి చెప్పే రెబల్ పాత్ర పోషించి మెప్పించారు. ఇంకా విప్రవనారాయణ, బాటసారి, వివాహ బంధం, తెనాలి రామకృష్ణ, తోడు నీడ, మల్లేశ్వరి, లైలా మజ్ను, తాతమ్మ కళ మొదలైన చిత్రాలు ఆమె వైవిధ్యభరితమైన నటనకు అద్దం పడతాయి. భానుమతి ధరించిన పాత్రలో అధిక భాగం ఆమె నిజ జీవిత వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయంటారు. భానుమతి బహుముఖ ప్రజ్ఞకల నటి. కేవలం నటిగానే కాకుండా గాయనిగా, రచయిత్రిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, సంగీత దర్శకురాలిగా, చిత్రకారిణిగా, జ్యోతిష్య పండితురాలిగా, స్టూడియో నిర్వాహకురాలిగా తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. ఆమె నటించిన సినిమాల్లో తన పాత్రకు అవసరమైన పాటలను తానే పాడుకునేవారు భానుమతి. గాయకురాలిగా మల్లేశ్వరి చిత్రంలో భానుమతి చూపించిన గాన ప్రతిభ నిరూపమానం. నిర్మాతగా, దర్శకురాలిగా భానుమతి ఎన్నో మంచి చిత్రాలను తీశారు. 1993లో నిర్మించిన అసాధ్యురాలు వంటి ఇటీవల తీసిన చిత్రాల్లో చివరిది. 1953లోనే చండీరాణి చిత్రానికి దర్శకత్వం వహించి దక్షిణ భారతదేశంలోనే ప్రప్రథమ దర్శకురాలిగా చరిత్రలో తన స్థానం సుస్థిరం చేసుకున్నారు. తెలుగులోనే కాక తమిళ్లో కూడా ఎన్నో అజారామరామైన పాత్రలను పోషించి తమిళుల హృదయాల్లో కూడా సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు భానుమతి. భానుమతి మంచి రచయిత్ర కూడా. ఆమె రాసిన అత్తగారి కథలు చదివే అలవాటున్న తెలుగు కోడలందరికీ సుపరిచితమే. ఈ కథలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. తన చలనచిత్ర జీవిత జ్ఞాపకాలను పొందుపరిచే నాలో నేను ఆమెకు జాతీయ స్థాయిలో అవార్డు సంపాదించి పెట్టింది. భానుమతిలా ఇన్ని రకాల ప్రతిభా విశిష్టతలున్న వ్యక్తులు కేవలం మహిళల్లోనే కాదు, పురుషుల్లో కూడా ప్రపంచ సినీ చరిత్రలో మరొకరెవరూ ఉండకపోవచ్చునంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నా తదుపరి వీడియో కోసం ఈ బెల్ ని ఆన్ చేయండి. ధన్యవాదాలు. నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.